నా లెక్క పొట్టలు ఎవరన్నా ఉంటే ఇట్లా స్టూల్ వేసుకోవచ్చు. సో బాడీ బిల్డింగ్లో హైట్ తక్కువ ఉంటే అడ్వాంటేజ్ ఏందో కూడా చెప్తా. ఆర్నాల్డ్ లెక్క కావాలంటే ఆర్నాల్డ్ ప్రెస్ చేయాలి. డెల్ట్ రౌండ్నెస్కి నెంబర్ 1 ఎక్సర్సైజ్. కేబుల్ హైట్ ఎంత ఉండాలంటే మన షోల్డర్ హైట్ ఎంత ఉందో అంత ఉండాలి. డైరెక్ట్ చెప్పేస్తా టైం వేస్ట్ కాకుండా. సో దీంతో షోల్డర్ అయిపోతుంది. తర్వాత బైసెప్ కొట్టాలి. బైసెప్ లా ఫస్ట్ ఎక్సర్సైజ్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. జిమ్లో ఎవరు లేరు, నాతో ఎవరైనా వర్కౌట్ చేద్దామని వస్తున్నారు, రండి. షాక్ అయ్యారా స్ట్రక్చర్ చూసి? సైక్లింగ్ చేయండి ఒక 5 minutes యూట్యూబ్కి. హలో గాయ్స్, దిస్ ఇస్ లక్కీ సర్టిఫైడ్ న్యూట్రిషన్ కమ్ ఫిట్నెస్ ట్రైనర్. ఈ వీడియోలో మీకు నా 90 days ట్రాన్స్ఫర్మేషన్లో ఏం వర్కౌట్ చేసిన అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. నేను మండే రోజు షోల్డర్, బైసెప్, యాప్స్, కార్డియో చేస్తుంటే. సో మీ టార్గెట్ కూడా ఫ్యాట్ లాస్, వెయిట్ లాస్ అంటే ఈ వర్కౌట్ ఫాలో అవ్వండి, డెఫినెట్గా రిజల్ట్ ఉంటుంది. దీంతోపాటు డైట్ కూడా ఫాలో అవ్వండి. డైట్ వీడియో ఆల్రెడీ నేను షూట్ చేసిన. సప్లిమెంట్స్ ఏం వాడాలి అది కూడా డిస్కస్ చేద్దాం. సో ఈరోజు మెయిన్గా టార్గెట్ షోల్డర్, బైసెప్, యాప్స్, కార్డియో అన్ని లైట్గా చేస్తాం. ఏ ఎక్సర్సైజ్ కరెక్ట్గా ఫామ్ ఎట్లా చేయాలి అన్ని డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఎక్సర్సైజ్ ఆర్నాల్డ్ ప్రెస్. ఇక్కడ లైటింగ్ మంచిగా ఉంది కాబట్టి ఈయనే చేస్తున్నా. ఈ ఎక్సర్సైజ్ కూర్చొని అయినా చేయొచ్చు, లేకపోతే నిలబడైనా చేయొచ్చు. ఆర్నాల్డ్ లెక్క కావాలంటే ఆర్నాల్డ్ ప్రెస్ చేయాలి. సో డంబుల్ ఇట్లుండాలి. 1 2 3. ఇంట్లో చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఎల్బోలా జర్క్ ఇస్తారు. ఎల్బోలా జర్క్ ఇవ్వద్దు. ఎల్బో స్ట్రైట్ కాకపోయినా పర్లేదు. ఓకే, షోల్డర్ మెయిన్ షోల్డర్ కాంట్రాక్ట్ కావాలి, షోల్డర్ ఫ్లెక్స్ కావాలి. డంబుల్ వెయిట్ అనేది కింద ఇట్లా పడి ఉండొద్దు, షోల్డర్ మీద ఉండాలి వెయిట్. ఓకే, ఇట్లుండాలి. ఇది ఎంత కౌంట్ చెప్తా. 1 2 3 4 అట్లా 30 కౌంట్. 30 కౌంట్ అయిపోయినాక 1 minute బ్రేక్ తీసుకోండి. మళ్ళీ అట్లా 4 times 4 sets చేయాలి. 30 కౌంట్ 4 sets. ఇది ఫ్రంట్ డెల్ట్, యాంటీరియర్ డెల్ట్ మీద పడుతుంది. సో ఇది ఫస్ట్ ఎక్సర్సైజ్. మధ్యలో ఇట్లా షో మింగాలి. హీరోనా నువ్వు? సెకండ్ ఎక్సర్సైజ్ లాటరల్ రైజెస్. షోల్డర్ రౌండ్నెస్కి చాలా హెల్ప్ అవుతుంది. ఈ డెల్ట్ ఉంది, డెల్ట్ రౌండ్నెస్కి నెంబర్ 1 ఎక్సర్సైజ్. సో ఇట్లా పెట్టినామా, లెగ్స్ పక్కకు ఉండాలి. లెగ్స్ షోల్డర్ వైడ్ ఉండాలి. డిస్టెన్స్ ఇట్లా ఎక్కువ వైడ్ ఉండొద్దు, క్లోజ్ ఉండొద్దు, నార్మల్ వైడ్. షోల్డర్ లెంత్ విడ్త్ ఉండాలి. లెగ్స్ పక్కకు పెట్టుకొని 1 2 3. హైట్ షోల్డర్ కంటే కొంచెం హైట్ రావాలి డంబుల్. ఇట్లా 15 కౌంట్ 4 sets. 15 కౌంట్ 4 sets. ఇది సెకండ్ ఎక్సర్సైజ్ అయిపోయినాక థర్డ్ ఎక్సర్సైజ్ డైరెక్ట్ చెప్పేస్తా టైం వేస్ట్ కాకుండా. సో థర్డ్ ఎక్సర్సైజ్ ఫ్రంట్ రైజెస్. లెగ్స్ ముందుకు ఉండాలి, డంబుల్ ఇట్లా పెట్టుకొని 1. సేమ్ షోల్డర్ కంటే కొంచెం హైట్ రావాలంతే. 30 కౌంట్ 4 sets. ఇది యాంటీరియర్ డెల్ట్ మీద పడుతుంది. యాంటీరియర్ డెల్ట్ అంటే ఫ్రంట్ డెల్ట్. షోల్డర్లో 3 delts ఉంటాయి. 3 delts ట్రైన్ చేసినప్పుడే ఓవరాల్ లుక్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. ఫ్రంట్ డెల్ట్, యాంటీరియర్ డెల్ట్, రేర్ డెల్ట్. సో ఓవరాల్ షోల్డర్ 3D లుక్ అంటాం. 3D లుక్ ఆ రౌండ్నెస్ కనబడాలంటే మొత్తం ఓవరాల్ డెల్ట్స్ ట్రైన్ చేస్తేనే కనబడుతుంది. ఓకే, ఇది అయిపోయినాక స్ట్రక్స్లా డంబుల్ హెవీ వెయిట్ తీసుకోవచ్చు. హెవీ వెయిట్ ఈజీ వస్తుంది. ఒక్కసారి మీరు మీ స్ట్రెంత్ చూసుకోండి. 15 కౌంట్ వచ్చేటట్టు ఎట్లుందో వెయిట్. 10తో చేస్తారా, 15 20 kgsతో చేస్తారా, మీ ఇష్టం అది. లెగ్స్ పక్కకు పెట్టుకొని 1. ఇందులో మెయిన్ ఎల్బో మూమెంట్. ఎల్బోలో బెండ్ రావద్దు ఎక్కువ. మెయిన్ ట్రాప్స్ మజిల్ లేవాలి. ఈ ట్రాప్ మజిల్ లేవాలి, అప్ డౌన్. ఓకే, ఇది 15 కౌంట్ 4 sets. ఇది అయిపోయాక ఇగో జిమ్లో యాక్చువల్గా ఎవరు లేరు, వీడియో షూట్ చేస్తున్నాం మీకోసం. సో ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇది ఉప్పల్ స్టైల్లో చెప్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, జిమ్లో ఎవరు లేరు, నాతో ఎవరైనా వర్కౌట్ చేద్దామని వస్తున్నారు, రండి. షాక్ అయ్యారా స్ట్రక్చర్ చూసి?
ఓకే షోల్డర్ల లాస్ట్ ఎక్సర్సైజ్ ఫేస్ పుల్ ఓవర్ రేర్ డెల్ట్ మీద పడుతుంది. సో ఇప్పటి వరకు చేసిన ఎక్సర్సైజెస్ యాంటీరియర్ డెల్ట్ లాటరల్ డెల్ట్ మీద పడుతుంది, ఇప్పుడు రేర్ డెల్ట్ మీద పడుతుంది. సో ఓవరాల్ రౌండ్నెస్ ఇంప్రూవ్ కానీ ఇప్పుడు ఇగో రోప్ హైట్ ఎంత ఉండాలంటే మన ఫేస్ హైట్కి ఉండాలి, ఫోర్ హెడ్ ఫేస్ ఇగో ఈ హైట్. ఓకే పెట్టుకొని కొంచెం ఎంకికి వచ్చి పుల్ స్లో రిలీజ్. పుల్ చేసినప్పుడు రోప్ వైడ్ అవుతుంది. ఫిఫ్టీన్ కౌంట్ 4 sets. వెయిట్ ఎట్లా ఉండాలంటే మీరు కొంచెం కష్టం మీద 15 కౌంట్ కొట్టేటట్లు ఉండాలి. 4 sets. సో ఇది దీంతో షోల్డర్ అయిపోతుంది. తర్వాత బైసెప్ కొట్టాలి. బైసెప్ లా ఫస్ట్ బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. చెప్పమ్మా. బైసెప్ లా ఫస్ట్ ఎక్సర్సైజ్ బార్బల్ కర్ల్స్. వైడ్ గ్రిప్ రాడ్ తీసుకొని 15 కౌంట్ 4 sets. వెయిట్ 15 కౌంట్ కొట్టేటట్లు ఉండాలి. ఇది మీరు మిస్టేక్ ఏడొస్తా అంటే చాలా మంది ఈ షోల్డర్ మూమెంట్ ఇస్తారు. షోల్డర్ మూమెంట్ రావద్దు, షోల్డర్ లాక్ ఉండాలి బాడీకి, ఓన్లీ ఎల్బో మూమెంట్ ఉండాలి. అప్ 15 కౌంట్ 4 sets. సైక్లింగ్ చేయండి ఒక 5 minutes యూట్యూబ్కి. సో బైసెప్కి సెకండ్ ఎక్సర్సైజ్ హ్యామర్ కర్ల్స్. ఇది 15 కౌంట్ 4 sets అయిపోయినాక హ్యామర్ కర్ల్స్ మీరు 2 ఎట్ ఏ టైం తీసుకున్నా లేకపోతే 1 by 1 తీసుకుంటారా మీ ఇష్టం అది. సో ఎట్ ఏ టైం తీసుకుంటే 15 కౌంట్ 4 sets. ఇట్లా కొడితే ఇట్లా చేస్తే 1 by 1 30 కౌంట్ 4 sets. దీంతో బైసెప్ అయిపోతుంది. బైసెప్ మనం వీక్లీ 2 times ట్రైన్ చేస్తాం. ఈరోజు మండే కదా, మండే షోల్డర్ బైసెప్ అవుతుంది. మళ్ళా థర్స్డే రోజు బ్యాక్ బైసెప్ అవుతుంది. ట్యూస్డే బ్యాక్ ట్రైసెప్ అవుతుంది. మళ్ళీ ఫ్రైడే రోజు చెస్ట్ ట్రైసెప్ అవుతుంది. సో ఎవ్రీ మజిల్ 2 times ట్రైన్ చేస్తాం. సో ఈ వర్కౌట్ సిరీస్ మొత్తం ఒక 6 వీడియోస్ ఉంటాయి. ఒక్కొక్క డేకి ఒక్కొక్క ఎక్సర్సైజ్. సో 6 వీడియోస్ ఫాలో అవ్వండి. వర్కౌట్ అయిపోయింది, బైసెప్ వర్కౌట్ అయిపోయింది. ఇప్పుడు యాప్స్ వర్కౌట్. యాప్స్లో ఫస్ట్ ఎక్సర్సైజ్ హ్యాంగింగ్ లెగ్ రైజెస్. నా లెక్క పొట్టాలు ఎవరన్నా ఉంటే ఇట్లా స్టూల్ వేసుకోవచ్చు. సో బాడీ బిల్డింగ్లో హైట్ తక్కువ ఉంటే అడ్వాంటేజ్ ఏందో కూడా చెప్తా. గ్రిప్ ఇట్లా వైడ్ పట్టుకోండి, క్లోజ్ పట్టుకోవద్దు. కొంచెం వైడ్ ఉంటే మనకు సపోర్ట్ ఉంటుంది. పట్టుకొని 1 2 3 ఇట్లా 15 కౌంట్. స్వింగ్ కావద్దు. చాలా మంది కొత్త వాళ్ళు ఇట్లా ఊగుతారు. ఇట్లా ఊగొద్దు, స్టేబుల్ ఉండాలి బాడీ. 1 2 3 ఇట్లా 15 కౌంట్ 4 sets. 15 కౌంట్ 4 sets అయిపోయాక సెకండ్ ఎక్సర్సైజ్. సో బాడీ బిల్డింగ్లో హైట్ తక్కువ ఉంటే ఏమైందంటే లెంత్, బోన్ లెంత్ అనేది తక్కువ ఉంటుంది. బోన్ లెంత్ తక్కువ ఉంటే రౌండ్నెస్ మంచిగా కనబడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే నేను 6 feet ఉంటే మా తమ్ముడు 6'3" ఉంటాడు. వాడు 1 weight ఎంత, 1 weight 100 kgs ఉంటాడు. నేను ఇప్పుడు 75 kgs ఉన్నా. సో వానికి నాకు చూసుకుంటే నేనే మస్కులర్ అనిపిస్తుంది. ఎందుకు? హైట్ తక్కువ ఉంటా కాబట్టి. సో హైట్ తక్కువ ఉన్నా అని ఫీల్ కాదండి. హైట్ తక్కువ ఉంటే ఇది ఒక అడ్వాంటేజ్. సెకండ్ ఎక్సర్సైజ్ యాప్ క్రంచెస్. యాప్ క్రంచెస్లో లెగ్స్ లాక్ ఉండాలి, ఇట్లా కొంచెం డిక్లైన్ బెంచ్ ఉండాలి. యాప్స్లో కూడా అంటే యాప్స్లో కోర్లో కూడా డిఫరెంట్ మజిల్స్ ఉంటాయి. డిఫరెంట్ మజిల్స్ని ట్రైన్ చేసినప్పుడు ఓవరాల్ యాప్స్ 6 packs బయటకు వస్తాయి. సో ఇప్పుడు ఇది చేసేది అప్పర్ యాప్స్ కోసం. ఈ కాంట్రాక్షన్ ఫ్లెక్స్ అప్పర్ యాప్స్ కోసం. ఫస్ట్ చేసింది లోవర్ యాప్స్, లోవర్ డమ్మీ ఫ్యాట్ ఉంది అంటారా. సో లోవర్ యాప్స్ కోసం అది. ఇంకోటి ఆబ్లిక్స్ కోసం చేస్తాం. ఇవి అయిపోయినాక కార్డియో. సో ఇట్లా లాక్ పెట్టుకొని కంప్లీట్ పడుకోవద్దు, ఇట్లా కంప్లీట్ పడుకోవద్దు. కొంచెం గ్యాప్ ఉన్నప్పుడే 1 2 మీరు కొంచెం ఇంటర్మీడియట్ అయితే ఒక 5 kgs 10 kgs ప్లేట్ తీసుకొని ఇట్లా పెట్టుకొని చేయొచ్చు. సో ఇట్లా 15 కౌంట్ 4 sets. వుడ్ చాప్స్లా కేబుల్ లెంత్ ఎంత, కేబుల్ హైట్ ఎంత ఉండాలంటే మన షోల్డర్ హైట్ ఎంత ఉందో అంత ఉండాలి. సో ఇది కొంచెం ఎక్కువ ఉంది, ఒక పాయింట్ దింపుతున్నా. ఓకే, సింగిల్ హోల్డ్ వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం ఎక్కర్ సైడ్ ఉన్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైట్ సైడ్ ఉన్నా కానీ నేను రైట్ సైడ్ హ్యాండ్ ఫస్ట్ పట్టుకోండి, ఇది సపోర్ట్. ఓకే, కొంచెం ఎంకికుంటాం అంటే ఇప్పుడు కేబుల్ స్ట్రైట్గా కాకుండా కొంచెం ఎంకికుండి 1 2 లెగ్స్లో మూమెంట్ రావద్దు.
హ్యాండ్స్లో కూడా మూమెంట్ రావద్దు. మెయిన్ ఈ ఆబ్లిక్స్ మూవ్ కావాలి. 1 2 ఇట్లా 15 కౌంట్ అయిపోయినాక మళ్ళీ అదర్ సైడ్, మళ్ళీ ఇప్పుడు ఈ సైడ్ ఇట్లా పట్టుకొని ఇట్లా 15 కౌంట్ 4 సెట్స్. సో ఇట్లా అయిపోయినాక దీంతో నా యాప్స్ అయిపోతుంది. యాప్స్ వర్కౌట్ అయిపోయినాక లైట్గా కార్డియో చేద్దాం. కార్డియో మీ ఓపిక, నేను ఎక్కువ చేయను. కార్డియో 15 to 20 minutes చేస్తా. మీరు ఒకవేళ ఓపుకుంటే 30 minutes 40 minutes కూడా చేసుకోవచ్చు. సో లెట్స్ గో టు కార్డియో. సో కార్డియోలా మీ కార్డియో మెయిన్ టార్గెట్ క్యాలరీస్ బర్న్ చేయడం, మజిల్ ట్రైన్ కాదు. సో మీరు కార్డియో ఫర్ ఎగ్జాంపుల్ 1/2 hour చేసారంటే 1/2 hour మీరు 10 minutes థ్రెడ్మిల్, 10 minutes క్రాస్ ట్రైనర్, 10 minutes సైక్లింగ్ చేసినా, లేకపోతే 30 minutes థ్రెడ్మిల్ చేసినా, ఏది చేసినా ఒకటే. సో కార్డియోలో ఏ ఎక్సర్సైజ్ అయినా చేయొచ్చు, ఎంతసేపు అయినా చేయొచ్చు, అది మీ ఇష్టం, మీ ఓపిక. సో అది కార్డియోలో ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 minutes చేయొచ్చు, లేకపోతే కంప్లీట్గా ఇదే చేయొచ్చు. సో ఇట్లా మండే వర్కౌట్ అయిపోతుంది. మండే వర్కౌట్ అయిపోయాక మళ్ళీ ట్యూస్డేలా బ్యాక్, ట్రైసెప్, కార్డియో. యాప్స్కి బ్రేక్ ఇస్తాం. యాప్స్ ఆల్టర్నేట్ డేస్ చేస్తాం. మండే, వెనస్డే, ఫ్రైడే ఇట్లా ట్రైన్ చేస్తాం యాప్స్. కార్డియో మాత్రం డైలీ నడుస్తుంటుంది. ఓకే, ఇఫ్ లైక్ ద వీడియో హిట్ ద లైక్ బటన్, సబ్స్క్రైబ్ టు లక్కీ ఫిట్నెస్ బ్లాగర్. బాయ్.